అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. ఈ గ్యాస్ట్రిక్ నొప్పికి ఇంకా లేదా గుండె నొప్పికి ఏదైనా మేజర్గా ఈ డిఫరెన్షియేషన్ ఉందా అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? ఏదైనా ఒక లక్షణం తేడాగా ఉంటుందా అని అంటే ఏం చెప్తారు? ఓకే, గ్యాస్ట్రైటిస్కి హార్ట్ అటాక్ వస్తేను ఏమైనా డిఫరెన్స్ ఉంది అంటే ఇట్స్ వెరీ వెరీ క్లోజ్లీ మిమిక్స్ గ్యాస్ట్రైటిస్ ఇన్ ఫ్యూ పీపుల్. కానీ చాలామందిలో ఈ గ్యాస్ట్రైటిస్ హార్ట్ అటాక్ అనేది ఇంచుమించు సమానంగా ఉండేది 10-20% జనాల్లో మాత్రమే. మిగతా 80%లో హార్ట్ అటాక్ అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు నాకు గ్యాస్ట్రైటిస్ ఉందనుకోండి, నేను ట్యాబ్లెట్ వేసుకుంటాను, తగ్గకపోతే అక్కడే ఉంటాను, ఇంట్లో ఉంటాను, జస్ట్ ట్రై చేస్తాను కొంచెం స్టేబుల్గా ఉండడానికి. కానీ హార్ట్ అటాక్ ఉన్న పెయిన్ అంత జోక్గాను అంత ఈజీ గోయింగ్గా ఉండదు, చాలా సివియర్గా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. దాన్ని బట్టే పేషెంట్కి అర్థమైపోతుంది. ఎందుకంటే పేషెంట్స్ ఎవరైతే మేము హాస్పిటల్కి రాము, ఎప్పటికీ రాము, మేము హాస్పిటల్కి రాననే పేషెంట్స్ కూడా వాళ్ళంతటకి వాళ్ళే వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని నాకు ఏదో అయిపోతుంది అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలని తీసుకొచ్చే అంత సివియర్ పెయిన్ హార్ట్ అటాక్ ఉంటుంది. సెకండ్ పాయింట్, హార్ట్ అటాక్ పెయిన్ ఎప్పుడు కూడా ఇక్కడ వస్తుందండి, లెఫ్ట్ సైడెడ్, అంటే గుండె ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. అండ్ గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా అక్కడ ఉండొచ్చు. దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారంటే, ఎప్పుడైనా గుండె లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ ఈ చెయ్యికి ఇలా రేడియేట్ అవుతుందండి, ముఖ్యంగా ఇలాగా. సో మనకి ఇక్కడ ఏంది చిటికెన వేలు ఉంది కదా, చిటికెన వేలు వైపు రేడియేట్ అవుతుంది చాలా మందిలో. ఒక 30-40% మీరు అడిగితే, క్లియర్గా హిస్టరీ అడిగితే చెయ్యికి పాకుతుంది అని అట్లీస్ట్ 40% మంది చెప్తారు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సివియర్ స్వెటింగ్. కొంతమంది, అంటే అందరికీ రాదు, కొంతమందికి జస్ట్ చిరు చెమటలే రావచ్చు, కొంతమందికి అసలు చెమటలు ఉండకపోవచ్చు, కొంతమంది అయితే మొత్తం షర్టు ప్యాంటు తడిసిపోతుంది. సో అంత సివియర్ స్వెటింగ్ ఉంటుందండి. ఆల్మోస్ట్ దే విల్ బి, అదే స్నానం చేసినంత చెమటలు పడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చెస్ట్ పెయిన్ విత్ స్వెట్టింగ్ అంటే ఇంక ఏమీ ఆలోచించక్కర్లేదు, అది నార్మల్ ఫీవర్ అవ్వచ్చు, లేకపోతే సింపుల్ గ్యాస్ట్రైటిస్ అవ్వచ్చు, హార్ట్ అటాక్కి ఎవాల్యుయేట్ చేయాల్సిందే. సో హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్తో స్వెట్టింగ్ ఉంది, ఒక ఆయాసంలా అనిపిస్తుంది, ముఖ్యంగా స్వెట్టింగ్. సెకండ్ ఇంపార్టెంట్ సైన్ ఈజ్ ఆయాసం. నాకు కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఎయిర్ హంగర్. ఎయిర్ హంగర్ ఉంది అంటే, ఆయాసంగా ఉంది అంటే వెంటనే హార్ట్ అటాక్కి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి ఈ 3 పరీక్షల ద్వారా: ఈసీజీ, 2D ఎకో అండ్ హై సెన్సిటివ్ ట్రోపోనిన్ IRT. ఓకే డాక్టర్ గారు, ఎలాంటి లక్షణాలు లేవు కానీ ఇప్పుడు అందరికీ భయం వేస్తూ ఉంది, కోవిడ్ తర్వాత ఏదో జరుగుతుంది, మాకు హార్ట్ అటాక్ వస్తుందని భయం వేస్తూ ఉంది. అలాంటప్పుడు వాళ్ళు కనుక్కోవాలనుకుంటారు, వస్తుందా రాదా లైఫ్లో అని. సో దానికి ఏమైనా టెస్టులు ఉంటాయా? దేర్ ఆర్ సో మెనీ బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ టు డిటెక్ట్ హార్ట్ అటాక్స్ ఎర్లీ అండి. సో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఫ్యామిలీ హిస్టరీ. మన వాళ్ళకి, మన పేరెంట్స్కి, లేకపోతే మన గ్రాండ్ ఫాదర్స్కి చిన్న వయసులో, అంటే 20 ఇయర్స్లో, 30 ఇయర్స్లో, 40 ఇయర్స్లో హార్ట్ అటాక్ వచ్చాయంటే మీరు ఒక్కసారి 20 ఇయర్స్ క్రాస్ అయిన వెంటనే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి, కార్డియాక్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. వాటిలో ఏమి ఉండాలంటే, అందరూ ఈసీజీ, 2D ఎకో చేయించుకొని నాకు బాగుందని, అంతా బాగుందని వెళ్ళిపోతారు. కానీ అది కాదు. ఇప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్ అండి, అది కూడా చాలా చీప్, చాలా తక్కువ కాస్ట్ ఇన్వెస్టిగేషన్, విచ్ ఈస్ సేవింగ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ లైఫ్స్. ట్రెడ్మిల్ టెస్ట్ అనేది 90% లైఫ్స్ని కాపాడే ఒక అద్భుతమైన పరీక్ష. దాన్ని పెట్టుకొని మనం నడిపిస్తాము, కొంచెం ఫాస్ట్గా నడిపిస్తాము. నడిపిస్తే హార్ట్ రేట్ పెరుగుతుంది. హార్ట్ రేట్ పెరిగినప్పుడు హార్ట్కి సప్లై అయ్యే బ్లాక్స్ ఉంటే, హార్ట్కి సప్లై అయ్యే రక్తం కొంచెం తగ్గుతుంది, దాంట్లో ఈసీజీ చేంజెస్ వస్తాయి. సో మనకి 90% బ్లాక్ ఉన్న ఈసీజీ, అంటే ఈసీజీ అనేది రెస్టింగ్, అంటే కూర్చోపెట్టి చేసేది. 2D ఎకో కూర్చోపెట్టి చేసేది. సో రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్స్లో ఒక 80% బ్లాక్, 90% బ్లాక్స్ తెలియవు మనకి. సో మనకి కంపల్సరీగా ట్రెడ్మిల్ టెస్ట్ అడిగి చేయించుకోవాలండి. ఫస్ట్ అండ్ వెరీ 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 డేంజరస్ థింగ్ ఈజ్ ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు 10 times ద రిస్క్ ఆఫ్ హ్యావింగ్ డయాబెటీస్. అంటే ఇది హెరిడిటరీయా డాక్టర్ గారు? అంతేనండి, హెరిడిటరీ. అంటే పేరెంట్స్కి, గ్రాండ్ ఫాదర్స్కి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు రక్తనాళాల్లో కొంచెం తేడాలు ఉంటాయి, కొలెస్ట్రాల్లో తేడాలు ఉంటాయి, అలాగా. సో ఇలాంటి వాళ్ళు ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో స్మోక్ అస్సలు చేయకూడదు, ఎక్సర్సైజ్ చేయాలి. మీకు బీపీ వచ్చినట్టయితే బీపీ స్ట్రిక్ట్గా 120/80 పెట్టుకోవాలి.
మీకు షుగర్ ఉందంటే <90 పెట్టుకోవాలి, హెచ్బిఎంసీ <6 పెట్టుకోవాలి. ఇవన్నీ పాటిస్తే మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా సరే మీకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ చాలా చాలా తక్కువ. ఒకవేళ మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే నాకు షుగర్ ఉంది నేనేం పట్టించుకోను, నేను స్వీట్స్ తింటాను, నాకు బీపీ ఉంది నేను ట్యాబ్లెట్స్ వేసుకోను, నేను స్మోక్ చేస్తాను, నేను ఆల్కహాల్ తీసుకుంటాను అంటే పేరెంట్స్కి ఏ వయసులో ఏ అవలక్షణాలు లేని పేరెంట్స్కి ఏ వయసులో వచ్చిందో వాళ్ళకన్నా వీళ్ళకి ఒక 10 ఏళ్ళో 5 ఏళ్ళో ముందు ఉంటుంది. అదండి. ఎస్, అంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా వచ్చి టోటల్ బాడీ హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిది, ఏదైనా డిటెక్ట్ అవుతుంది. ఆ హెల్త్ చెకప్లో ట్రెడ్మిల్ టెస్ట్ అంటే పరిగెత్తి ఈసీజీ చేయించే పరీక్ష కంపల్సరీగా ఇంక్లూడ్ చేయించుకోవాలి. ఎస్. అయితే డాక్టర్ గారు చాలా మంది మా రక్తం చిక్కబడుతుంది, రక్తం గడ్డ కడుతుంది అని చెప్తూ ఉంటారు కదా, అది ఏంటి? రక్తం గడ్డ కట్టే టెండెన్సీ అనేది జనరల్గా మన బాడీలో ఉన్న రక్తం హోమియోస్టాసిస్ మెకానిజంతో ఎప్పుడూ ఒక సాంద్రత కలిగి ఉంటుంది, ఒక డెన్సిటీ కలిగి ఉంటుందండి. సో రక్తం ఎప్పుడు గడ్డ కడుతుంది అంటే మనకి హీమోగ్లోబిన్ శాతం ఎక్కువ ఉన్నా, మనం స్మోకింగ్ చేస్తున్నా, మనకి కొలెస్ట్రాల్ హైపర్ కొలెస్ట్రామియా ఉన్నా, ఇలాంటి వాళ్ళు మన జెనెటిక్స్ పరంగా అంటే పేరెంట్స్కి ఆ రక్తం గడ్డ కంటే మామూలు జనాలకైనా కొంచెం ఎక్కువ ఉన్నా, ఇలాంటి కండిషన్స్లోనే రక్తం గడ్డ కడుతుంది. రక్తం ఎప్పుడు గడ్డ కడద్దంటే యాజ్ ఫార్ యాజ్ మన రక్తనాళం చుట్టూ ఎండోథీలియం అనే పొర ఉంటుందండి. ఆ పొర నీట్గా ఎక్కడ చిన్న బ్రీచ్, చిన్న గీత, చిన్న డ్యామేజ్ లేనంత వరకు మీ రక్తం గడ్డ కట్టడం అనేది జరగదు. ఎప్పుడైతే మీకు బీపీ ఎక్కువైందనుకోండి, బ్లడ్ ప్రెషరు, సో మనకు బ్లడ్ ఫ్లో అంటే బ్లడ్ వెళ్ళే ఫాస్ట్నెస్ పెరిగిపోతుంది. దానివల్ల ఎండోథీలియల్ ఇంజురీ జరుగుతుంది. అంటే మనకు ఒక స్పీడ్తోనే ఒక బీపీతోనే ఆ ఎండోథీలియం అనేది ఇంటాక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే మీకు బీపీ హైగా ఉందనుకోండి, ఎండోథీలియం స్లోగా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవుతే ఎక్కడైతే ఒక చిన్న చిరుగులాగా చిన్న డ్యామేజ్ జరిగితే ఎండోథీలియంలో అప్పుడు అక్కడ రక్తం గడ్డ కట్టడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే హార్ట్ అటాక్స్ వస్తాయి. సో ఏమవుతుంది అంటే ప్లాక్ అంటే కొవ్వు పదార్థం రక్తనాళాల్లో స్లోగా ఎక్యుములేట్ అవుతుంది. ఎక్యుములేట్ అయ్యి ఆ రక్తనాళంలో ఎక్యుములేట్ అయ్యి దానిపైన ఎండోథీలియం పొర ఉంటుంది. ఆ ఫ్లాప్లో ఉన్న ఫ్యాట్ యొక్క ఫోర్స్కి ఆ పొర చిట్లి అక్కడ ప్లేట్లెట్స్ కానీ ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కానీ ఎక్యుములేట్ అయ్యి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇంత మెకానిజం ఉంటుందండి. సో సింపుల్గా రక్తం గడ్డ కట్టే టెండెన్సీ అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే దేవుడు కరెక్ట్గా ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి కరెక్ట్గా ఇచ్చాడు కనుక. సో దెర్ ఇస్ నో ఛాన్స్ వెన్ యువర్ ఎండోథీలియం ఈజ్ ఇంటాక్ట్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. దానికి అస్సలు ఏమాత్రం ఒక గంట ముందు, అరగంట ముందు, 10 నిమిషాల ముందు సిమ్టమ్స్ అంటే ఏం కనపడవా డాక్టర్ గారు? సడన్ కార్డియాక్ అరెస్ట్ అండ్ సడన్ కార్డియాక్ డెత్ అంటారండి దాన్ని. సో అంటే ఐడెంటిఫై అంటే మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ చెప్పగలిగితే ఆ హిస్టరీ కరెక్ట్గా తీసుకుంటే మనకి తెలుస్తుందండి. సడన్ కార్డియాక్ డెత్ అంటే జిమ్ చేస్తూ ఉంటారు, సడన్గా కొలాప్స్ అవుతూ ఉంటారు. ఏంటంటే అక్కడ మెకానిజం ఏంటంటే అండి, అక్కడ అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి కూడా సేమ్ ఇందాక చెప్పినట్టు ఎండోథీలియం బ్రీచ్ జరుగుతుందండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫాస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, మన హార్ట్ రేట్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. సో ఆ బీపీ పెరిగినప్పుడు మనకు ఆల్రెడీ ఒక లోపల డ్యామేజ్డ్ ఎండోథీలియం ఉందనుకోండి ఆ వ్యక్తులకి, సో అది ఇంకా డ్యామేజ్ జరిగి ఇట్ అట్రాక్ట్స్ ప్లేట్లెట్స్ అంటే రక్తము గడ్డ కట్టే పదార్థాలు అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. వాటిని అంటేనే ఆ ఏరియాకి అట్రాక్ట్ చేస్తాయి. అట్రాక్ట్ చేసి సడన్గా మొత్తం రక్తనాళం మూసుకుపోతుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. హార్ట్ అటాక్ వచ్చాక వెంటనే కొంతమందిలో హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుందండి. దాన్ని వీటాక్ అంటారు, అంటే వెంట్రుకులర్ టెకికార్డియా ఆర్ వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అంటారు. దానివల్ల పేషెంట్కి సడన్ కార్డియాక్ డెత్ అవుతుంది. సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ అండ్ కార్డియాక్ అరెస్ట్ ఈజ్ ఏ హార్ట్ అటాక్. సడన్ కార్డియాక్ డెత్ అండ్ కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ కి 1,00,000 కారణాలు ఉన్నాయండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఈజ్ హార్ట్ అటాక్. ఓకే, ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. జనరల్గా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం, యాన్యువల్ హెల్త్ చెకప్లు చేయించుకోవాలని కోరుకున్నాం. ఎప్పుడైనా కొద్దిగా గ్యాస్ట్రిక్ నొప్పి అనిపించినా
ఏదైనా జనరల్గా చెస్ట్ పెయిన్ అనిపించినా ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఏ నొప్పి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం ఇంట్లో కూర్చొని గూగుల్ చేసుకుంటూ అలా హోమ్ రెమెడీస్ పాటిస్తూ మన టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ఉండాలి, ప్రాణాలను కాపాడుకోవాలని కోరుకుందాం. చాలామంది కూడా ఇది గ్యాస్ట్రిక్ నొప్పి అని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మనం చాలా చూసాము. మంది చాలా మంది Yes. మన రిలేటివ్స్ లోనే ఉంటారు అలాగా. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో ఏదైనా ఒక డాక్టర్ ఒక మందు రాస్తే దాని గురించి గూగుల్ హిస్టరీ తీసుకోవడం కూడా చాలా మందిలో కామన్ అయిపోయింది. సైడ్ ఎఫెక్ట్స్ చూసుకోవడము, మందులు వాడకుండా ఉండడము, దానివల్ల కూడా గుండెకి సంబంధించిన ఇష్యూస్ అనేవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నాయి రిపీటెడ్గా. ఏదైనా ఒకసారి డాక్టర్ చెప్తారు ఫాలోఅప్కి రమ్మని, అప్పుడు కూడా ఈ కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలామంది కూడా వెళ్ళరు. దానివల్ల కూడా ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఫాలోఅప్ అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.